ఇంట్లో మనం ఎంత చక్కగా సర్దుకుంటామో కిచెన్లో మనకు సంబంధించింది కానివ్వండి, ఇంట్లో ప్రతి వస్తువు ఎక్కడ పెట్టుకుంటే ఏది అందుబాటులో ఉంటుంది, మనకు తొందరగా పని దేని తర్వాత ఇది చేసుకోవాలనేది తొందరగా తెలుసుకోవడం కోసము వస్తువులు ఎక్కడ పెడితే అందుబాటులో ఉంటే తొందరగా అయిపోతుందని చెప్పని నేనైతే సర్దుకుంటామో అలానే సేమ్ యాస్టీజ్గా మనం మిషన్ కుట్టుడు అయిపోగానే మనకు ఈ బాబిన్ కేసులు కానివ్వండి, బాబిన్లు కానివ్వండి, కత్తెర కానివ్వండి, ప్రతిదీ ఎక్కడి నుంచి అయిపోగానే పక్కకు పడేయకుండా చూడండి. నేను ఒక చిన్న ప్రాసెస్ అయితే ఫాలో అవుతానండి, అది మీకు యూజ్ అవుతుందని మీ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. కత్తెర అనేది అయిపోగానే దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇది బాబిన్ కేసు ఇలానైతే పెట్టేసుకుంటా. ఇదేంటిది మ్యాగ్నెట్కి ఇలా దీనికి ఫిక్స్ చేసి పెట్టుకుంటానండి. ఇలా సైడ్ పాదము సూదులు, ఇది డోరీ ఫల్టాయించడం కోసము పంపకం సూదులు, కొన్ని ఎక్స్ట్రా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జారుడు క్లాత్ వచ్చినప్పుడు దాన్ని బట్టికి పెట్టడం కోసము ఎక్స్ట్రా సూదులు, ప్రతిదీ దీనికి ఇట్లా అటాచ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ అయిపోగానే దీనికి పెట్టేసుకుంటే మనకి ఎక్కడకు పోవు అన్న నమ్మకం ఒకటి ఉంటుంది. మళ్ళీ మనం స్టార్ట్ చేసేటప్పటికి ఇక్కడనే ఉంటాయి కదా అని చెప్పని తొందరగానైతే ఐడియా వస్తుంది. ఇంట్లో సామాన్లు ఎట్లనైతే సర్దుకుంటామో అలానే సేమ్ యాస్టీజ్గా మిషన్ దగ్గర కూడా మనం స్టిచ్చింగ్ అయిపోగానే ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు మెంటల్ టెన్షన్ అనేది ఏమి ఉండదండి. ఎక్కడ ఏ వస్తువు పోతుందో అన్న టెన్షన్ అయితే ఈ సూదుల దగ్గరనైతే మస్తు గడిబిడి ఉంటుందండి. ఇక్కడ ఇవి ఇలా ఫిక్స్ చేసుకుంటే మాత్రం చాలా మంచి సమయం అయితే మనకు సేవ్ అయినట్టే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఈ బ్రష్ తోటి నేను ఎలా క్లీన్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. పాత బ్రష్ అండి, పైపింగ్ దారాలు, ఇవేమో పైపింగ్ వేయడం కోసం క్లాతులు ఎక్స్ట్రా అయితే మిగులుతాయి కదా, కట్ చేసిన పీసెస్ అన్నీ ప్రతిదీ దేనికి ఏది అవసరం పడుతుందో అని చెప్పేసి నాది ఇక్కడ బాక్స్ అయితే తిరిగిపోయిందండి. నేను ఇలా సంచి కుట్టుకొని దీంట్లో ప్రతి ఐటమ్ అయితే దీంట్లో పెట్టేసుకుంటా. మిషన్కి సంబంధించిన స్కూల్ డ్రైవర్ కానివ్వండి, ఎక్స్ట్రా ఇట్లా బాబిన్స్ కూడా ఉంటే దీంట్లో పెట్టేసుకుంటా. పిల్లలు కూడా ఎవరు కూడా ముట్టకుండా ఉంటుంది, ఇది పక్కకు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా దీంట్లోకి పైపింగ్ దారం అనేది తీస్తే ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే నాకు తెలిసినవి అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.